దయచేసి ఈ వీడియో చూడండి. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఈ యూట్యూబ్ ఛానల్లోనికి రావడానికి గల కారణం ఏంటి అంటే, ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఒక మతోన్మాది, ఒక భ్రష్టు మనస్తత్వం కలిగిన వాడు, ఒక భ్రష్టుడు 2 తెలుగు రాష్ట్రాల్లో దైవజనుల మీద, సంఘాల మీద వాడు తనకు నచ్చినట్టుగా మాట్లాడుతూ దూషణ చేస్తున్నటువంటి ఈ తరంలో ఉన్న పురుష యెజబేలు. వాడికి నేను పెట్టిన పేరు ఏంటి అంటే జాంగిల్జా జాన్ పాల్. ఏంటి? జాంగిల్జా జాన్ పాల్. వీడు షాలేం రాజు గారు, దైవజనులు షాలేం రాజు గారు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్య మీద ఈ మతోన్మాది, ఈ ఊరకొక్క జాంగిల్జా జాన్ పాలు మహాకూటాలు సంబంధించినటువంటి 4 రోజులు కూడికలు జరిగితే దాని విషయమై నోటికొచ్చినట్టుగా వాగుతూ ఒక వీడియో చేశాడు. ఇలాంటి క్రైస్తవంలో ఉన్నటువంటి కలుపు మొక్కలు వీళ్ళు. ఇలాంటి వాళ్ళని మనం ఏది పారేయాలి, ఏది సత్యము ఏది అసత్యము తెలుసుకోకుండా ఒక దైవజనుని గురించి, ఒక సంఘముని గురించి వీడు ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి, వీడియో చూడండి. వీడు చేసినటువంటి వీడియో మీద ఈరోజు మనం అనాలిసిస్ చేద్దాం, ఓకేనా? మొదటిగా వీడు ఏం మాట్లాడాడో మనం విందాం, తర్వాత మనం వీడియోలోకి వెళ్దాం. డార్క్ సైడ్ ఆఫ్ మహాకూటములు. ఎటు మహాకూటములు అంటే పెద్ద సభలు, మహాకూటములు పెద్ద మీటింగ్స్, చాలా పెద్ద మీటింగ్స్ అనమాట. చాలా పెద్దది. క్రైస్తవులో గమనించండి, క్రైస్తవులో మీరు చూడండి, ఆదివారం ఎటు తెచ్చుంటారు, ఆదివారం తెచ్చుంటారు, మళ్ళీ ఆదివారం వరకు, మళ్ళీ ఆదివారం ఇక్కడ సండే, ఓకే? ఆ ఆదివారం నుంచి ఈ ఆదివారం మధ్యలో ఉంటాయి మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు 6 రోజులు ఉన్నాయి. ఈ 6 రోజులు ఎటు సండే తెచ్చుంటుంది, ఓకే? ఈరోజు తెచ్చుంటుంది. కానీ ఈ ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు విశ్వాసం వదిలిపెడతారా? ఉపవాస ప్రార్థన, లేదా విజ్ఞాపన ప్రార్థన, లేకపోతే దేశం కోసం ప్రార్థన, లేకపోతే బైబుల్ స్టడీనో, లేకపోతే చైర్ ప్రేయరో, లేకపోతే దయాల కోసం, స్పెషల్ ప్రేయర్ దయాల కోసం, లేకపోతే పాస్ గారు పుట్టినరోజు, లేకపోతే ఇంకొక చచ్చిపోయిన రోజు, లేకపోతే ఇంకొక యానివర్సరీ, లేకపోతే ఏదో ఒకటే ప్రేమ విందో, లేకపోతే ఇంకోటి, మొత్తానికి ఈ 6 రోజులు కూడా చర్చలో ఉండేట్టుగా చూసుకుంటారు. 100% అటెండెన్స్ కాకపోయినా కనీసం 50%, 60% అయినా చర్చలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే తప్పకుండా ప్రభునందు ప్రియులారా, వీడంటాడు మహాకూటాలు అంటే పెద్ద కూటాలు అనేటువంటి ఈ కార్యక్రమాన్ని షాలేం రాజు గారు నిర్వహించారు. మరి ఆదివారం నుంచి ఆదివారం వరకు మధ్యలో 6 రోజులు ఉంటుంది. ఆదివారం ఒక 2 వర్షిప్లు జరుగుతాయి, మరలా ఆదివారం వర్షిప్లు జరుగుతాయి. మధ్యలో కూడా 6 రోజులు ఉన్నాయి కదా, 6 రోజులు కూడా ప్రేయర్స్ జరుగుతాయి కదా. మరి 6 రోజుల్లో కనీసం 50% అంటే మందిరానికి వచ్చేవాళ్ళు 50% మంది ప్రజలు వస్తారు కదా. ప్రతిరోజు ఏదో ఒక ప్రేయర్స్ పెడతానే ఉంటారు కదా, అటెండ్ అవుతారు కదా. మళ్ళా మహాకూటాలు అని ప్రేయర్స్ పెట్టడం ఎందుకు అని వీడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను అంటాను, రే జాంగిల్జా జాన్ పాల్, 6 రోజులు ప్రేయర్స్ జరిపితే సంఘ బిడ్డలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, లేదంటే అవుటర్స్ ఎవరైనా కావచ్చు, దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు మిగతా రోజులు ఇంకా పని చేసుకొని వాళ్ళు ఉపాధికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని గడుపుకునేటువంటి పని లేకుండా 6 రోజులు కూటాలు ఏ సేవకుడైనా పెడతారా? పగల పూటలు 365 రోజులు సంవత్సరానికైతే 365 రోజుల్లో ప్రేయర్స్ పెడితే వాళ్ళు ఎప్పుడు ఉపాధికి వెళ్ళాలి, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కుటుంబాలను పోషించుకోవాలి. దేవుని సన్నిధిని గడపడానికి ఓకే, ఆదివారం ఉంది, మరలా 2 రోజులు బుధవారం లేక శుక్రవారం, ఒక 3 డేస్ వారంలో ప్రేయర్స్ జరుగుతాయి. ఇంకేదైనా స్పెషల్ ప్రేయర్స్ ఏదైనా జరిగితే తరచుగా జరుగుతాయి. కానీ వారంలో 7 రోజులు ప్రేయర్స్ ఎవరైనా పెడతారా? ఏదో నీకు నోటికి వచ్చినట్టు వాగాలి, దేవుని చేత బలంగా వాడబడుతున్నటువంటి దైవజనుణ్ణి ప్రజల్లో ఆరాటపరచాలి, దూషించాలి అని నువ్వు మాట్లాడడమే. కానీ ఇక్కడ కనపడుతుంది ఏంటంటే, నీలో సర్పబీజం ఉందిరా, సాతాను బీజం ఉంది. జాంగిల్జా జాన్ పాల్ విను, నీలో సాతాను బీజం ఉంది. ఒక దైవజనుడు తోటి దైవజనుడు ఎదిగితే చూడలేని తత్వం, విషం చిమ్ముతున్నావు నువ్వు, విషం కక్కుతున్నావు నువ్వు ఒక దైవజనుడు ఎదుగుదలను చూసి. ఒరే, నువ్వు పాపులారిటీ కోసమే కదరా అన్న మీద వీడియోస్ చేయడం, షాలేం రాజు అన్న మీద. ఇంకేం మాట్లాడాడో మనం చూద్దాం, చూడండి ప్రజలారా. స్థాయిలో ఆ
పాస్టర్లు ఏం చేస్తారంటే ఆదివారం నుంచి మరలా ఆదివారం వరకు మధ్యలో ఉన్నటువంటి 6 రోజులు కూడా ఏం చేస్తారంటే ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం పెడతారు. మీకు ప్రశ్న వస్తారు ఎందుకంటే నేను నచ్చగలను మీకు, నేను నచ్చలేదని ఆటోమేటిక్గా మిమ్మల్ని ఇంత మించి ఎక్స్పెక్ట్ వస్తుంది ఆటోమేటిక్గా. అంటే బోర్రా మాత్రం ఉంటుందని చెప్తున్నాను అన్న. ఆదివారం వాక్యం చెప్తున్నారు, ఓకే, ఇది తమాషా, ఎక్కడ చెప్పట్లేదు, తమాషా జస్ట్ అనుకోవాలి కదా. ఆదివారం బైబిల్ చెప్తున్నారు, మరలా ఆదివారం బైబిల్ చెప్తున్నారు, మండే బైబిల్ చెప్తారు, ట్యూస్డే, ఓకే, మిగిలిన రోజులు బైబిల్ చెప్తున్నారు. ఈ మొత్తం వాక్యమే కదా చెప్తున్నారు. మరి మీకు ఏంటన్నా ఇబ్బంది? వాక్యమే చెప్తున్నారు, మీరు పోకపోతే పోకపోయారు, ఇంకొకరు పోకపోతే పోకపోలేవు, పోతున్నారు కదా. దేవుడికి ప్రార్థిస్తే తప్ప అన్న? లేదా ఏదో ఒక కారణం చర్చికి వెళ్ళి కూర్చో మోకరించి ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుకుంటాను, వాక్యం వింటాను తప్ప అన్న? లేదా ఉచిత కూర్చున్నావు, దేవుని సన్నిధిలో గడిస్తే తప్ప అన్న? అది మీకు ప్రశ్న వస్తుంది. ఎందుకంటే మన చిలక ట్రైనింగ్ కదా. ఈ చిలక ట్రైనింగ్ ఇంత మించి ముందుకెళ్ళాలి నాకు కదా. ఏదో ఒక రూపేనా చర్చికి అయితే వెళ్తున్నాం కదా, వాక్యం అయితే వింటున్నాం కదా, దేవుని సన్నిధిలో గడుపుతున్నాం కదా అనేటట్టుగా పాచిపోయిన డబ్బా డైలాగ్ మీరు వేస్తారు నాకు తెలుసు. అందుకని టైల్ డార్క్ సైడ్ ఆఫ్ మహాకూటములు. డార్క్ సైడ్ అంటే ప్రభునందు ప్రియులారా, విన్నారు కదా. వీడు అంటాడు శాలిమన్నని చిలక అంట. అలాగే తండ్రి సన్నిధి సంఘ వీళ్ళందరూ కూడా చిలకలంట. వీడే ఒక ప్రశ్న వేస్తున్నాడు. అన్న 6 రోజులు దేవుని వాక్యాన్ని కదన్నా చెప్తారు దైవజనులు, దేవుని సన్నిధిని గడపడానికి కదన్నా వెళ్ళేది, దీనిలో నీకు వచ్చిన నొప్పి ఏంటన్నా అనే డైలాగు, పాత చింతకాయ పచ్చడి డైలాగు, డబ్బా డైలాగు మీరు వేయొద్దు అనొద్దు అని అంటున్నాడు. ఏమంటే దేవుని సన్నిధిని ఎంత అవమానకరంగా, ఎంత దూషణకరంగా ఈ జాంగిల్ జాన్ పాల్ మాట్లాడుతున్నారో మీరు వినండి. వీడొక మతోన్మాది, ఒక ఊర కుక్క, నోటికి వచ్చినట్టు దైవజనులు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడే కాదు, గతంలో కూడా శాలిమన్న ఫోటో పెట్టుకొని ఎన్నో వీడియోలు చేశాడు వీడు. వాడు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం, ఫాలోవర్స్ కోసం, వ్యూస్ కోసం, మరి ముఖ్యంగా ఆన్లైన్లో అడుక్కోవడం కోసం వీడు వీడియోస్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఏం మాట్లాడాడో మనం చూద్దాం. డార్క్ సైడ్ ఆఫ్ మహాకూటములు. డార్క్ సైడ్ అంటే రహస్యం, ఓకే, అంతుబట్టని రహస్యం. డార్క్ సైడ్ ఆఫ్ మహాకూటములు అంట, అంటే రహస్యం, అంతుబట్టని రహస్యం అంట. వీడేం మాట్లాడుతున్నాడు వీడికేమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే వాడు యెజబెల్ ఆత్మతో నింపబడి ఉన్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత వాడి కన్నులకు గుడ్డితనం కలిగించి క్రైస్తవ్యంలో చాలామంది సేవకులని చెప్పుకుంటున్నారు, కానీ ఒరిజినల్గా వాళ్ళలో సేవకుల లక్షణం అనేది ఒక్కడు కూడా కనబడట్లేదు. ఏమంటే నేతి బీరకాయలు నెయ్యి లేనట్లు పాస్టర్ అనేటువంటి కొంతమంది పాస్టర్గా ఉండాల్సినటువంటి లక్షణాలు, మాదిరి లేనివాడు పాదిరి కాడు అని అన్నయ్య చెప్తా ఉంటాడు అప్పుడప్పుడు. వీడిలో ఏ కొంచెం కూడా మాదిరి ఉన్నట్టుగా మనకి కనపడదు. చూడండి, వీడి వస్త్రధారణ చూడండి, వాడు కక్కే విషం, వాడు చిమ్మే విషం, ఆ ప్రసంగం చూడండి ఒకసారి. ప్రభునందు ప్రియులారా, వీడి ఇంకేం మాట్లాడాడో మనం చూద్దాం. వీడిని ఈరోజు ఉతికి ఆరేయాలి. ఓకే, అంతుబట్టని రహస్యం లేదా చీకటి కోణం మహాకూటముల్లో మీకు తెలిసిందేంటి? ఆ 4 రోజుల పాటు ఆయన మహాజ్ఞానాన్ని, బైబిల్లో ఉన్న 4 రోజుల పాటు మహాజ్ఞానాన్ని, బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని అంట. చీకటి కోణం అంతా కూడా చీకటి కోణం. వీడిలో చీకటి ఉంది, వీడు ఆ సంగతి గుర్తించట్లేదు. వీడిలో చీకటి ఉంది. సాతానుగాడు వీడిని చీకటిలో బంధించేశాడు. అందుకే వీడు సంఘాన్ని వదిలేశాడు. వీడి సంఘం ఏమయ్యిందో మరి ఆత్మలు ఉన్నారో లేదో నాకు తెలిసి సంఘంలో నుంచి ఆత్మలు పారిపోయి ఉంటారు ఇప్పుడు. ఎందుకంటే వీడి దుర్బోధ, వీడి తత్వం వాళ్ళు తెలుసుకొని విడిచిపెట్టేసి ఉంటారు. ఎలాగో సంఘంలో నుంచి కానివ్వండి, ఎలాంటి ఆ పోషణ లేదు కనుక వీడికి ఏ పని రాక ఇలా వీడియోలు చేసుకుంటూ వాళ్ళని వీళ్ళని దూషిస్తూ పొట్టకూటి కోసం ఈ పనికి మాలిన పనులు చేస్తూ ఉన్నాడు వీడు. చూడండి ఇంకేం మాట్లాడుతున్నాడో విందాం. లోతుల్ని, వాక్యపు లోతుల్లో నుంచి బయటకు తీసి ఇలా కుమ్మరిస్తాడు 4వ తరగతి తెలివితేటలతో అనేటట్టు మీరు అనుకుంటారు. ఓకే, దేవుని సన్నిధులు గడుపుతున్నాం, అచ్చం పరలోకంలో ఉన్నట్టే ఉందంట. ఈ మహాకూటంలోకి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే పరలోకంలో ఉన్నట్టే ఉందంట. ఈ చిలక సత్యమైన పరలోకాన్ని చూసిందా, లేకపోతే ఈ మహాకూటంలోకి వెళ్ళిన వాళ్ళు ఏమైనా పరలోకాన్ని చూసారా? ఒకవేళ పరలోకం కనుక మహాకూటంలో ఉన్నట్టుంటే నేను పోనా పరలోకానికి. ఎందుకంటే ఇలాంటి చిలకలు పెట్టేటువంటి ఆ సభలకు వెళ్ళేటువంటి వాతావరణం పరలోకంలో ఉంటే పరలోకంకి వెళ్ళి ఏం చేద్దాం మనం? ఈ చిలక పెట్టేటువంటి మహాకూటంలోకి వెళ్ళి అక్కడ 4 పాటలు అంటే ఆర్కెస్ట్రా, అంతే. ఆ ఆర్కెస్ట్రా వాతావరణానికి వీడు అంటున్నాడు చిలక 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 అని మాట్లాడుతున్నాడు శాలిం రాజన్ అని. ఆ చిలక పెట్టేటువంటి మహాకూటాలు చూడడానికి వెళ్ళి పరలోకానందం పొందినటువంటి ఆ చిలకలో
అని మాట్లాడుతున్నాడు. అలాగే ఇక్కడే మహాకూటాల్లోనే పరలోక ఆనందం ఉంటే ఇంకా ఆ పరలోకానికి వెళ్ళి ఏం చేస్తాం, ఈ పరలోకమే సరిపోయింది కదా. అయినా ఈ చిలకబెట్టే మహాకూటాలకి నేనైతే అసలు రాను అని అంటున్నాడు. వీడిని ఎవడు రమ్మన్నాడు అసలు? ఒక వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే పరలోకంలో ఉన్నట్టే ఉందంట. ఈ చిలక సత్యామైన పరలోకాన్ని చూసిందా, లేకపోతే ఈ మహాకూటంలోకి వెళ్ళిన ఏమైనా పరలోకాన్ని చూసారా? ఒకవేళ పరలోకం కనుక మహాకూటంలో ఉన్నట్టుంటే నేను పోనా పరలోకాన్ని. వీడేమంటున్నాడు చూడండి. ఆ చిలక సత్యమన్నా పరలోకాన్ని చూసిందా, లేకపోతే మహాకూటాలకి వెళ్ళిన వాళ్ళు ఏమన్నా పరలోకాన్ని చూసారా అంటే, పరలోకం ఈ మహాకూటాల్లో ఉన్నట్టుగా ఉంటే మాత్రం నేను బాను ఆ పరలోకానికి అని వీడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, పరలోక రాజ్యాన్ని కూడా వీడికి చేరే ఆ మనసు లేదు. ఎందుకంటే పరలోకం ఉందో లేదో కూడా వీడికి శాంతం తెలియదు. బైబిల్ అజ్ఞాని వీడు, జాన్ పాల్. అసలు కూటాలు, మహాకూటాలు లేదా సభలు ఎందుకు పెట్టుకుంటారు? సంవత్సరానికి ఒకసారి ఆత్మీయతలో బలపడాలి, దేవుని కోసం జీవించాలి, ఇంకా అనేక ఆత్మలు రక్షించలాగిన సాక్షి జీవితాన్ని కాపాడుకోవాలి, ఆత్మీయతలో ఎదగాలి, ఇంకా కొన్ని ఆత్మీయ సంబంధమైనటువంటి విషయాల కొరకు ఈ సభలు ఏర్పాటు చేసుకుని దేవునితో సమీపంగా గడపడానికి దైవజనుడు ఏర్పాటు చేశాడు. ఇంకా వీడేం మాట్లాడాడో చూద్దాం. ఇంకేం మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. షాలేం అన్నని చిలక 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 అని సంబోధిస్తూ ఉన్నాడు. అంటే షాలేం రాజు గారి అన్నయ్య గారి చావును కోరుతున్నాడు వీడు. వీడెంత విషం పెట్టుకున్నాడు చూడండి, ఎంత అసూయ, ఎంత మత్సరం, ఎంత ద్వేషాన్ని షాలేమన్న మీద పెట్టుకున్నాడు చూడండి. ఇంకా వీడేం మాట్లాడాడో చూద్దాం మనం. ఈరోజు వీడి సంగతి మనం తేలుద్దాం. ఎందుకంటే ఇలాంటి డార్క్ సైడ్ ఆఫ్ మహాకూటంలో, ఎటు డార్క్ సైడ్ ఆఫ్ మహాకూటంలో సైకిల్ ఎక్కింది, స్కూటర్. పాత రోజుల్లో హరికథా కాలక్షేపం చూసిన వాళ్ళకి, హరికథా కాలక్షేపం అనుభవం ఉన్న వాళ్ళకి ఈ మహాకూటాలకు వెళ్తే, అరే యార్ హరిదాసులు ఇప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకొని బైబుల్ పట్టుకున్నారా అని అనిపించకపోతే నాకు ఫోన్ చేసి అడగండి. మీకు నిజంగా అంటే ఇప్పుడు కొత్తగా ఉన్న జనరేషన్ అర్థం కాదు. పాత రోజుల్లో హరికథా కాలక్షేపానికి వెళ్ళినటువంటి అనుభవం ఉన్న వ్యక్తుల్ని ఈ మహాకూటంలో పట్టుకొని కూర్చోబెట్టండి. వాళ్ళు అలా చూసి ఈ హరిదాస్ ఏంటి గోద్రేజ్ పౌడర్ వేసుకుని నల్లగా తలకి వైట్ అండ్ వైట్ వేసుకొని కూర్చున్నాడు అని అనకపోతే, పాత రోజుల్లో హరిదాసులకి చేతిలో చిరతలు ఉండేవి. ఇప్పుడు ఈ మహాకూటంలో పెట్టినటువంటి 4వ తరగతి హరిదాసుకి చేతిలో బైబుల్ ఉందంతే, తెరవడలేండి. మన అదృష్టవశాత్తు ఆయన తెరవడదాన్ని, జస్ట్ ఉంటుంది, అది చేతిలో ఉంటుంది, లేకపోతే ముందు పెట్టుకోండి చేతిలో పెట్టుకోలే. ఒకళ్ళు పట్టుకునే ఉపయోగం లేదు, దాన్ని తెరిస్తే కదా, తెలిసేది ఏముంటుందో దాని పక్కన పెట్టేసి అన్ని కాక. వీడేమంటున్నాడంటే, పాత రోజుల్లోనంట హరిదాసులు చిడతలు పట్టుకొని రాత్రి అంతా డ్యాన్స్ చేస్తారంట. ఆ అనుభవాన్ని మనం అక్కడ మహాకూటాల్లో మనం చూస్తాము అని చెప్పేసి వీడు మాట్లాడుతున్నాడు. నల్ల గోద్రేజ్ పౌడర్ తలకు పెట్టేసుకొని, సెంటు కొట్టేసుకొని, తెల్ల బట్టలు వేసుకొని, చిడతల బదులు బైబిల్ తీసుకొని వచ్చి ఆర్కెస్ట్రాని పెట్టేశాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు వీడు. అది కాకుండా 4వ తరగతి అంట, ఆ చిలక 4వ తరగతి చిలక అంట. మరి వీడు ఎంత చదివాడో, మరి వీడి జ్ఞానం ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఎంత దూషణగా మాట్లాడుతున్నాడు, ఎంత విషం కక్కుతున్నాడు చూడండి. నక్క బావ, కుక్క బావ, లేకపోతే దయ్యం సైకిల్ ఎక్కింది, స్కూటర్ ఎక్కింది, ఆటో వెనకాల నెట్టింది, ఏదో మొత్తానికి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. నేనేం చెప్తాను, ఇంతకీ హరికథా కాలక్షేపం అనుభవం ఉన్న వ్యక్తులకి ఈ మహాకూటములు క్రైస్తవ హరికథలు అని అనిపించకపోతే నన్ను అడిగిన ఫోన్ చేసి. సరే, ఈ విషయానికి వస్తే వీడు అంటున్నాడు, ఈ హరిదాసులు చేసేటువంటి ఆ కార్యకలాపాలకి ఏవైతే ఉన్నాయో అవంట క్రైస్తవ హరికథలు అంట, క్రైస్తవ హరికథల మహాకూటాలు అని చెప్పేసి వీడు మాట్లాడుతున్నాడు. వీడికి ఎందుకు ఇంత ద్వేషం ఎందుకు అని అంటే, షాలేమన్న సత్యబోధను ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమంటే ఆయన ఎదుగుదలను చూసి ఓరవలేకపోతూ ఉన్నాడు వీడు. కేవలం అసూయే, కేవలం మత్సరమే ఇది, మరేమీ లేదు. అన్నం తప్పు పట్టడానికి మరే కారణం వాడికి దొరకలేదు. కావాలని అన్న ఫోటో పెట్టుకుంటే వాడికి వ్యూస్ వస్తాయని, వాడి ఛానల్ గ్రోత్ అవుతుందని, కొంత డబ్బులు వాడి అకౌంట్కి వస్తాయని అలా మాట్లాడుతున్నాడు. మహాకూటంలో ఉండే చీకటి కోణం ఏంటి అన్న? ఏంటన్నా మీరు మరేను క్రైస్తవ హరికథలు అంట. అంటే బైబిల్లో ఉన్నాయి స్టోరీస్ కానివ్వండి, భక్తుల చరిత్రలు కానివ్వండి, అవన్నీ కూడా అంట వీడికి హరికథలు అంట.
అలాగే చీకటి కోణం, డార్క్ కోణం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు వీడు. మహాకూటములు అంటే వాక్యాలను ఆయన వాక్యపు లోతులు ఇలా బయటికి ఎలాగైతే లోపల బావిలోనికి చాంతాడు వేసి నీళ్లు లాగుతామో అలా వాక్యపు లోతుల్లో నుంచి జ్ఞానాన్ని బయటికి లాగుతున్నాడు. అంటే ఈ 4వ తరగతి చిలక, నాలుగో తరగతి చిలక నవ్వే ఓపిక లేదు, నా సబ్స్క్రైబ్ కూడా ఉండదు. ఓకే, ఈ చిలక వాక్యపు లోతులు తీస్తుంది. మహాకూటం అంటే కాదు. మహాకూటం వీడికి కనీసం నవ్వడానికి కూడా ఓపిక లేదు, కానీ వాటి సబ్స్క్రైబర్స్కి కూడా నవ్వే ఓపిక ఉండదంట. అంటే అలాంటి ఓపిక, ఓర్పు, సహనం లేదు కాబట్టే ఈరోజు వీడు ఈ ఏడుపు. అంటే మొన్ననే రీసెంట్ గా బైబుల్ మిషన్ అని ఒకటి ఉంటది. ఎక్కడ ఉంటది? మనం విజయవాడ వెళ్ళే రోడ్ లో పెదకాక అని అక్కడ లెఫ్ట్ సైడ్ లో బైబుల్ లెఫ్ట్ సైడ్ లో ఓకే బైబుల్ మిషన్ అనమాట. అక్కడ మహాసభకి ఓకే ఆ మహాసభకి కొన్ని లక్షల మంది వచ్చారు. వాళ్ళ పాలన బైబుల్ మిషన్ ఇది. సో ఇక్కడ కోసం మిషన్ లో గుణాల పండుగ ఉంటుంది. కొన్ని లక్షల మంది వస్తారు అనమాట. వాళ్ళ తెలుస్తుంది. సో రీసెంట్ గా ఏంటో ఇది శ్రీనివాస్ ఓకే శనివారం జరిగే సంక్రాంతి పండుగకి ఈ పోలమంది కొత్తలు ఉంటుంది కదా, ఇలా శనివారం పెట్టారు. ఇది రకాల మిత్రులు శనివారం పెట్టారు. వాళ్ళ తెలిసింది. తర్వాత భవ్య యూనివర్సిటీ ఉంది. ఓకే, భవ్య యూనివర్సిటీ కూడా లేఖన పరిశోధన సదస్సు లేఖన పరిశోధన చేసిన ముసులు చేశారు. ఇది లేఖన పరిశోధన పెట్టారు. ఓకే, కాబట్టి వాడప ముందుకు వచ్చి నేను పాల్గొందంట. వాడప వచ్చి నేను పాల్గొందంట. ఇక్కడ వీళ్ళు వైభవం మీటింగ్లు గుణాల పండుగ అనమాట. అన్ని పావులు వచ్చి వాడప వచ్చి పాల్గొన పామని సభిక్ష పాము అంటే పాము కాదు. కాబట్టి వీళ్ళందరూ పెట్టారు. కాబట్టి ఏం చేసింది అర్జెంట్ చిలక వీడేం మాట్లాడుతున్నాడంటే చిన్న కాకాని పెద్ద కాకాని అని ఆ బైబిల్ మిషన్కి సంబంధించిన ప్రేయర్స్ జరిగేటువంటి కాకాని ఉంది కదా, వాళ్ళు కొంతమంది దాదాపు కొన్ని లక్షల మంది అక్కడికి వస్తారు ప్రేయర్స్ కోసం. అలాగే గుడారాల పండుగలు, వీళ్ళ దగ్గర కూడా కొన్ని లక్షల మంది ప్రజలు మీటింగ్స్కి వస్తారు. అలాగే BOUI అది బోయి అంట, బోయి ఏదో, వాళ్ళు కూడా కొన్ని మీటింగ్స్ పెట్టేసి వాళ్ళు కూడా కొంతమంది ప్రజల్ని ఆహ్వానిస్తారట. అలాగే మరికొన్ని ఉన్నాయి. ఇలాగా వాళ్ళు జరుపుకుంటూ ఉంటే షాలిం రాజు అన్న కూడా మహాకూటాలు అనేటువంటి పేరుతో దేవుణ్ణి ఫోటో చూపించి ఈ మహాకూటాలు ఏర్పాటు చేసి ఈ తండ్రి సన్నిధి సంఘానికి వచ్చేటువంటి బిడ్డలు ఆ గుడారాల పండగలకు, లేదంటే ఆ కాకానికో, లేదంటే BOI మీటింగ్స్కో, ఇలా బైబిల్ సెమినార్స్కో రకరకాల మీటింగ్స్ పెడతారు కదా, వాటికి వీళ్ళు వెళ్తారు. అలా వెళ్లకుండా ఉండాలని అన్న కూడా ఈ మహాకూటాలను ఏర్పాటు చేశాడని చెప్పేసి వీడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరూ పెట్టారు. కాబట్టి ఏం చేసింది అర్జెంట్గా ఈ చిలక నేనేం తక్కువ తిన్నానా అని మహాకూటములు. ఈ మహాకూటములు అనేవి ఏంటంటే ఎగ్జాక్ట్ కాపీ గుడారాల పండుగ. గుడారాల పండుగకి జిరాక్స్ కాపీ అనమాట. గుడారాల పండుగకి జిరాక్స్ కాపీ ఏంటంటే మహాకూటములు. అంటే మన దగ్గరకు వచ్చేటువంటి వ్యక్తులు ఓకే మన సన్నిధికి వచ్చేటువంటి చిలకలు పొరపాటున ఎక్కడ గుడారాల పండుగ వెళ్తారో అనే ఉద్దేశంతో వీళ్ళ కోసం పెట్టిన మహాకూటములు. గుడారాల పండుగ వెళ్లకుండా ఎందుకంటే ఓసన వేసి చాలా మంది ఎందుకు ఓసన వేసి వెళ్ళేది జోక్స్ కోసం, నెక్స్ట్ సాంగ్ కోసం. ఓకే, ఓసన వేసి వెళ్తారంటే జోక్స్ సాంగ్స్ అంతే. ఎవరు భజన అలవే వర్ష పేరుతో ఎక్కడ వెళ్తారు, డాన్స్ వెళ్తారు. సో వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు దీని కరెక్టర్. ఓకే, సరే కరెక్టర్ ఎందుకు కరెక్టర్, సేమ్ జోక్స్ సాంగ్స్ అలవే కాబట్టి కరెక్ట్. కాబట్టి వీళ్ళు మన సంవత్సరం కోసం పెట్టి గుడారాల పండుగ వెళ్తారేమో, ఈ కోసం వెళ్తారేమో ఉద్దేశంతో ఎగ్జాక్ట్ జిరాక్స్ కాపీ దిగి పడేసింది. అది దాని పేరు మహాకూటములు, గుడారాల పండుగ మహాకూటములు. అది సింపుల్ చెప్పాలంటే విన్నారు కదా ప్రభునందు ప్రియులారా. వీడు అంటాడు గుడారాల పండుగ ఆ మీటింగ్స్కి ప్రజలు ఎందుకు వెళ్తారు అని అంటే, ఒకటి జోక్స్ కోసం, రెండోది సాంగ్స్ కోసం, మూడోది అల్లరి. వీటి కోసం హోసన్న మినిస్ట్రీస్ వారు ఏర్పాటు చేసేటువంటి గుడారాల పండుగకి ప్రజలు వెళ్తారంట. అయితే సేమ్ ఎగ్జాక్ట్గా ఆ గుడారాల పండుగలు ఎలాగూ జరుగుతాయో అలాగే టైటిల్ మార్చి మహాకూటాలు అనేటువంటి పేరు పెట్టేసి ఈ మహాసభలో ఏర్పాటు చేస్తున్నాడు. చిలకలూరిపేట చిలకంట, ఈ చిలక ఏర్పాటు చేసిందంట. వీడు మాట్లాడుతున్నాడు జాన్ పాల్. వీడికి ఎందుకు ఇంత ద్వేషం, ఎంత అవమానంగా మాట్లాడుతున్నాడు చూడండి దైవజనుల్ని. మీరు తెలుసుకోవాలి. ఇలాంటి వారిని అన్సబ్స్క్రైబ్ చేసేయాలి. ఇలాంటి వారిని మనం ఫాలో అవ్వకూడదు. ఫాలో అయ్యామంటే మన ఆత్మీయ జీవితం తొట్టుపడుతుంది. మనం ఆత్మీయ జీవితంలో పడిపోతాం. ఆత్మీయ జీవితంలో మనం కొనసాగలేం. ఆ గుడారాల పండుగలని కాపీ చేసి మహాకూటాలు అని పెట్టాడంట వీడు చెబుతా ఉన్నాడు. తెలుగులో బాగా ఆడిన సినిమా తమిళ డబ్బింగ్ సినిమా మాత్రం కదా, లేదా తమిళ డార్క్ సైడ్ ఆఫ్ మహాకూటము. ఎటు
తెలుగులో ఆడేటువంటి డబ్బింగ్ సినిమాలు ఉంటాయి కదా, అలాగా తమిళ్ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసి తీసినట్టుగా కాపీ చేశాడు షాలేం రాజు గారు అని చెప్పేసి వీడు మాట్లాడుతూ ఉన్నాడు. పురాణ పండుగకి డబ్బింగ్ సినిమానే డబ్బింగ్ కాపీనే మహాకూటములు. డబ్బింగ్ కాపీనే మహాకూటములు అంట. డబ్బు కోసం నేను ముందే చెప్పాను, మహాకూటాలు పెట్టి అక్కడ వాక్యం నేర్చుకున్నాం, పరలోకంలో ఉన్నట్టే ఉంది, ఇక్కడ ఈ వద్దు ప్లీజ్ ఓపిక లేదు, ఓకేనా. నంబర్ 1 దేని పెడతారంటే మహాకూటం దేని పెట్టారంటే డబ్బు కోసం. వాళ్ళు ఎందుకు పెడతారు? గొడవల పండుగ డబ్బు కోసం. నంబర్ 2 ఎందుకు పెట్టారు అంటే ఫేమ్, పాపులారిటీ కోసం. ఓకే, ఎందుకంటే ఏదో చెయ్యాలి, ఏదో జరుగుతుంది అక్కడ, మిగిలిన వాళ్ళంతా వైపు చూడాలి, ఒక పండుగ వాతావరణాన్ని చూడాలి, అంతే. డబ్బు కోసం, ఫేమ్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం, వ్యూవర్స్ కోసం. ఓకే, ఇవి బయటకు కనిపించడం కారణాలు. ఇది బయటికి జనరల్గా మనం మాట్లాడుకుంటే ఈ కారణం. ప్రభునందు ప్రియులారా, విన్నారు కదా, మహాకూటాలని షాలేం రాజు అన్న ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు అని అంటే, మొట్టమొదటిది డబ్బు కోసం అన్నాడు, రెండోది ఫేమ్ కోసం అన్నాడు, మూడోది సబ్స్క్రైబర్స్ కోసం అన్నాడు, నాలుగోది వ్యూస్ కోసం అంట. మరి వీడు చేసేది దేనికోసం? మరి షాలేం అన్న మీద వీడియోస్ సరే, ఆయన విషయం పక్కన పెడతాం. వీడు దేనికోసం షాలేం అన్న ఫోటోని పెట్టుకొని షాలేం అన్న మీద, మహాకూటాల మీద, తండ్రి సన్నిధి పరిచర్య మీద ఎందుకు వీడియో చేస్తున్నాడు అని అంటే, వీడు ఏ పని అయితే చేస్తున్నాడో ఆ పని గురించి షాలేం అన్న మీద రుద్దుతున్నాడు. ఇది వీడు చేస్తుంది మొట్టమొదటిది డబ్బు కోసం, రెండవది ఫేమ్ కోసం. బాగా దేవుని చేత బలంగా వాడబడుతున్నటువంటి దైవజనుడి ఫోటో పెట్టుకొని అతన్ని దూషిస్తే, ఆయన్ని అవమానపరిస్తే, ఆయన్ని ఆరడి చేస్తే మనకు ఫేమ్ వచ్చింది. షాలేం రాజు అన్న మంచి దైవజనుడు కదా, ఏంటి ఈయన మీద ఇలాగ పెట్టాడు వీడియో, ఏంటి వీడు ఇలా చేశాడు అని చెప్పేసి అందరూ ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తారు. చూసినప్పుడు వీడికి మొట్టమొదటిది డబ్బులు వస్తాయి, రెండోది వీడు పాపులర్ అవుతాడు, ఫేమ్ వస్తుంది, మూడోది సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు, నాలుగోది వ్యూస్ కూడా వస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఏదైతే పొందుకోవాలని మైండ్ కలిగి ఉన్నాడో, డార్క్ మైండ్, చీకటి కోణం మైండ్ కలిగి ఉన్నాడో, దానిని షాలేం రాజు అన్న మీద వీడు రుద్దుతా ఉన్నాడు. అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? ఇంకా వీడేం మాట్లాడుతున్నాడో విందాం. కారణాలు ఇది బయటికి జనరల్గా మనం మాట్లాడుకుంటే ఈ కారణాలతో మహాకూటములు పెడతారు. వాక్యం లేదు, పిండాకుడు లేదు. మీకు మాట చెప్తాను, వాక్యం లేదా? ఈ మహాకూటములకి 4 days, ఈ మహాకూటములకి 4 days మహాకూటములకు వెళ్ళినటువంటి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్తున్న విషయం ఏంటంటే, అన్న 4 రోజుల్లో బైబుల్ తెరిచి 10 నిమిషాలు కూడా అట్లీస్ట్ 10 minutes నేనేం మాట్లాడుతున్నాను, ఒక గంట కాదు నేను మాట్లాడుతుంది, మీరు చెక్ చేసుకోండి. ఇవన్నీ సోషల్ మీడియాలో ఉన్నాయి. ఈ మహాకూటంలో చెప్పినటువంటి ప్రసంగాలు అన్నీ సోషల్ మీడియాలో ఉన్నాయి. ఈ 4 రోజులకు గాను, 4 రోజులు జరిగింది, 4 రోజులకు గాను అట్లీస్ట్ 10 minutes, 10 నిమిషాలు. వీడు అంటాడు 4 రోజులు జరిగినటువంటి ఆ మహాకూటాల ప్రేయర్స్లో కనీసం 10 నిమిషాలు కూడా బైబిల్ తెరిచి వాక్యం చెప్పలేదు అని మాట్లాడుతున్నాడు వీడు. ప్రభునందు ప్రియులరా, వీడు చేసినటువంటి ఆ వీడియో చూసిన వారందరూ కూడా, ఈ వీడియో చూసిన వారందరూ కూడా ఆ మహాకూటాల్లో జరిగినటువంటి 7 ఆరాధనలను కూడా, వర్షిపులను కూడా మీరు చూడండి. వాక్యం ఉందో లేదో మీకే అర్థమవుతుంది. వీడు చెప్పే అబద్ధాలన్నీ కూడా కేవలం కక్షపూర్వకంగా విషం చిమ్ముతా ఉన్నాడు. వీడికి ఏం తెలుసు దేవుని సన్నిధి గడిపే అనుభవం? అండ్ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అరణ్యంలో ఒక నిశ్శబ్దము అని బాప్తిస్మిచ్చి యోహాను గురించి రాయబడలేదా? అరణ్యంలోనే కదా ఆయన బ్రతికింది, దేవుని ఆత్మచేత నడిపింపబడి పరిశుద్ధాత్మతో నింపబడలేదా? ఆయన తల్లి గర్భమును పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడిను అని ఉంది కదా. అలాగే యేసు ప్రభు కూడా దాదాపు 40 దినాలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆత్మచేత అరణ్యానికి కొనుగోబడతాడు. ఏమంటే 4 రోజుల మహాకూటాలు ఎందుకు అంటే, లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా ఉండడం కోసం దైవజనుడు ఏర్పాటు చేశాడు. ఆ మహాకూటాల్లోనంట వాక్యమే చెప్పలేదంట దైవజనుడు. మరి ఆ మహాకూటాలు దేనికోసం ఏర్పాటు చేసినట్టు వీడు చెప్పే మాటలను బట్టి ఏమనుకోవాలి మనం? విందాం. చెప్పరా జాన్ పాల్, చెప్పరా. వచనానికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎక్స్ప్లెయిన్ చేయలేదంట వీడు చెబుతా ఉన్నాడు. ఈ మహాకూటములో 4 రోజులు గాను ఒక్క రోజు కూడా బైబిల్ తెరిచి ఒక్క వచనం కూడా చెప్పలేదు, అంటే అర్థవంతంగా వివరించలేదు. ఏమండి, 4 రోజులు మహాకూటాల్లో బైబిల్ని వచనానికి వచనం వివరించి అర్థవంతంగా
10 నిమిషాలు కూడా చెప్పలేదు అని చెప్పి వీడు మాట్లాడుతూ ఉన్నాడే. వీడు చూసినట్టు అంటే ఏం లేదంటే వీడి పాపులారిటీ కోసం, వీడి ఫేమ్ కోసం, వీడి డబ్బుల కోసం ఈ అబద్ధాలన్నీ ఆడుతూ ఉన్నాడు. అనేటువంటి విషయం వీళ్ళు చెప్పారు నాకు. అయితే ఎవరో చెప్పింది వీడు విని చెప్తా ఉన్నాడు. చూడండి, అట్లీస్ట్ 10 నిమిషాలు ఇది నేను కలిపింది. వాళ్ళు ఏమన్నా ఫోన్ చేసిన వాళ్ళు అన్న ఒక్క వచ్చిన కూడా బైబుల్ తెరిచిన పాపనే వాళ్ళు, బైబుల్ తెరిచిన పాపనే పోలేదు అని వీడు అంటున్నాడు. వాళ్ళు చెప్పారు నాకు ఫోన్ చేసి, ఈ 4 రోజుల్లో బైబుల్ తెరిచి పాపనన్న ఒక్క వచనం కూడా చూపించి వాక్యం చెప్పలేదని మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎవరో చెప్పిన మాటలు ఇంక వీడు ఇలా మాట్లాడడం ఏంటి? బైబిల్గా ఆల్రెడీ యూట్యూబ్లో లైవ్స్ ఉన్నాయి, వీడు చూడొచ్చు కదా. అంటే ఎవరో చెప్పారు అన్నట్టుగా వీడు మాట్లాడుతూ ఉన్నాడు. అబద్ధానికి జనకుడు వీడు, సాతాను బిడ్డ జాన్ పాల్ చెప్పారు. అయితే మరీ బాగోదులే, మరీ నమ్మరేమో జనాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పిన మాటని నేను కొంచెం కలిపి 10 నిమిషాలు చెప్తాను. అట్లీస్ట్ 10 నిమిషాలు. ఒరే జాన్ పాల్, నిజంగా నీ మాటలు ఎవరు నమ్మర్రా? ఎందుకంటే నువ్వు ఒక అబద్ధికుడివి, చీకటి కోణంలో ఉన్నటువంటి వాడివి, ఒక మతోన్మాదుల దగ్గర డబ్బులు తీసుకొని దైవజనుల మీద దూషణగా మాట్లాడుతున్నటువంటి ఆ పిచ్చి కుక్క లాంటివాడివి నువ్వు. రోజుకి 10 నిమిషాలు లేదా ఒక సెషన్కి 10 నిమిషాలు బైబిల్ తెరిచి ఆ వచనానికి అర్థం ఏంటి, ఆ నేపథ్యం ఏంటి, దాని అన్వయం ఏంటి, ఇవి వచ్చిన అట్లీస్ట్ 10 నిమిషాలు చెప్పలేదు అన్నది అక్కడ నుంచి నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. లేదా సోషల్ మీడియాలో ఈ మహాకుటుంబం సంబంధించినటువంటి మీటింగ్ అన్నీ ఉన్నాయి, మీరు చూడండి, కనిపిస్తే నాకు ఫోన్ చేయండి, ఆ లింక్ ఏదో నాకు ఇవ్వండి. ఓకే, ఆ 10 నిమిషాలు చెప్పారు, 10 నిమిషాలు స్క్రీన్ రికార్డింగ్ చేసి నాకు పంపించలేదు, విని తరిస్తా. ఆ 4వ తరగతి వ్యాఖ్యానాన్ని విని తరిస్తా. మరి 10 నిమిషాలు కూడా రోజుకి వాక్యం చెప్పకపోతే, 10 నిమిషాలు కూడా చెప్పకపోతే దానికి పెట్టుకున్న పేరు ఏదో మహాకోటం, మామూలు చల్లకోవడం కాదు, మహాకోటం. ఇక ఆకు దీర్ఘం ఏంటంటే 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ దీర్ఘం ఇస్తే కానీ ఆ మహారాజు మహాకోటం 10 నిమిషాలు వాక్యం చెప్పారు. ఏంటి దరిద్రం క్రైస్తవానికి? ఏంటి ఈ దరిద్రం క్రైస్తవం? ఏంటి అసలు మహాకోటంలో చెప్పారు కదా మనీ. ఏంటి దరిద్రం క్రైస్తవ్యానికి అని అంటున్నాడు. అసలు క్రైస్తవ్యానికి పట్టిన దరిద్రమే నువ్వురా జాన్పాల్గా. అరే జాన్ పాల్గా, క్రైస్తవ్యానికి పట్టిన దరిద్రమే నువ్వు. ప్రజల్ని మోసంలోనికి నడిపిస్తూ ఉన్నావు, దైవజనుడి సాక్ష్యాన్ని ప్రజల్లో ఆరడిపరుస్తూ ఉన్నావు. అయినా ప్రజలు ఎవరు నమ్మరు, ఎందుకంటే ప్రజలకు తెలుసు ఏ దైవజనుడు ఎలాంటి వారో. దేవుని చేత నడిపింపబడుతున్నవాడా లేక దయ్యం చేత నడిపింపబడుతున్నవాడా అనేది అర్థమవుతుంది, ప్రజలకు తెలుసు. ఆత్మీయత, ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నడిపింపబడితే ఆత్మీయత ఉట్టిపడుతుంది. అదే దెయ్యం చేత అనగా సాతాను చేత నడిపింపబడితే నీలాంటి చీకటి కోణంలోనే ఆలోచించి చీకటి పనులు చేస్తారా జాన్ పాల్. ఒక దైవజనుణ్ణి, సంఘాన్ని చిలకలో అని సంబోధిస్తున్నావంటే మొత్తానికి నువ్వు చిలకలూరిపేటలో మొత్తానికి చిలక తిరిగినట్టున్నావు, అర్థమవుతుంది నీ మాటలను బట్టి చూస్తే. జాన్ పాల్. ఇంకా చూద్దాం. ఈ మహాకూటం అనేది మహావేశ్యతనం. ఇది ఎందుకు చెప్తాను వినండి. యేసు ప్రభు గణపరచబడ్డానికి అది జరుగుతున్నది. యేసు ప్రభు నేను అడ్డు పెట్టుకొని, యేసు ప్రభు ఫోటో పెట్టుకొని, యేసు ప్రభు ఈ మహాకూటాలు అనేవంట మహావేశ్యతనం అంట. నాకు తెలిసి నువ్వు ఏ వేశ్యకు పుట్టుంటావురా నువ్వు. లెగిస్తే వేశ్యతనం, చిలక వేశ్యతనం, మహాకూటాలు వేశ్యతనం, చీకటి కోణం, డార్క్ కోణం అని మాట్లాడుతున్నావు కదా. నాకు తెలిసి నువ్వే వేశ్యకు పుట్టుంటావు. నీ మైండ్ అంతా అదే చీకటి కోణమేరా జాన్ పాల్గా. దేవుని నామ మహిమార్థమై పెట్టిన కోటాలు కాదంట ఇవి. మరి ఎందుకు పెట్టినవిరా ఇవి? చెప్పుకొని అడుక్కు తినడానికి, డబ్బు సంపాదించడానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి వీళ్ళ బలాన్ని చూపించి, ఎలాగైతే ఒక వేశ్య తన ఒంటికి సెంటు కుట్టుకొని వెటకాండ్రని ఆకర్షించడానికి వీధిలో కూర్చుంటుందో అలా యేసు ప్రభు పేరు చెప్పి జనాలను పోగేసి ఇంతమంది నా దగ్గరకు వస్తున్నారని పాలిటీషియన్స్ అట్రాక్ట్ చేయడానికి చేస్తున్న తమాషా ఇది. ప్రభునందు ప్రియులారా, విన్నారా? వీడంటున్నాడు వేశ్యతనాన్ని ఎక్స్పోజ్ చేయడానికంట. సెంటు కొట్టుకొని ఒక వేశ్య ఎలాగూ బజార్ మీదకి వస్తుందో అలాగా ప్రజల్ని, నా దగ్గర ఇంతమంది జనం ఉన్నారు, ఇంత బలగం నాకుంది అని అట్రాక్ట్ చేయడానికంట. అలాగే పొలిటీషియన్స్ని కూడా అట్రాక్ట్ చేయడానికంట. వీడు ఏం మాట్లాడుతున్నాడు వీడికన్నా అర్థమవుతుందా? వీడు ఇవన్నీ చెప్పి వ్యూస్ కోసమే. నేను పదే చెప్తా ఉన్నాను. వీడు తన సబ్స్క్రైబర్స్ కోసం, పెంచుకోవడం కోసం, డబ్బు సంపాదించుకోవడం కోసం, ఏమంటే ఫేమ్ సంపాదించుకోవడం కోసం దేవుని చేత వాడబడుతున్న దైవజనుణ్ణి
వీడు దూషిస్తూ ఉన్నాడు. ఇంకొకసారి రిపీట్ చేస్తాను, జాగ్రత్త వినండి. ఇది నిజం, ఇదే నిజం, ఇదే చెప్పురా. నిజం. ఇది కాకుండా వాక్యం చెప్పడానికి దేవుని సన్నిధి ఇవన్నీ మాట్లాడి చెప్తున్నాను. మీకు తెలియకపోతే తెలియనట్టు సైలెంట్గా ఉండండి. ఓకే, ఇది నిజం. తెలియపోతే తెలియనట్టు సైలెంట్గా ఉండాలంట. ఇదే నిజం, ఇదే నిజం అని చెప్పి మాట్లాడుతున్నట్టు. అవునరా, అవును, నువ్వు చెప్పేదంతా కూడా అబద్ధం అనేది నిజం. నువ్వు చెప్పేదంతా కూడా బూటకం అనేది నిజం. నువ్వు చెప్పే మాటలన్నీ కూడా విషం కక్కుతున్నావు, విషం కక్కుతూ చెప్తున్నావు అనేది నిజం. నీ హృదయంలో, నీ మైండ్ నిండా, నీ మనసు నిండా షాలేమన్న మీద ద్వేషాన్ని నింపుకొని విషం చిమ్ముతున్నావు అనేది నిజం. అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతుందిరా. జాంగిల్ జాన్ పాల్గా ఏది నిజం అంటే, ఈ మహాకూటములు దేనికి జరుగుతున్నాయి? దేనికి మహాకూటములు జరుగుతున్నాయి అంటే, టు అట్రాక్ట్ పాలిటీషియన్స్. పాలిటీషియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి, రాజకీయ నాయకులను అట్రాక్ట్ చేయడానికి. రాజకీయ నాయకులు ఎందుకు అట్రాక్ట్ చేయాలి? పొలిటీషియన్స్ని అట్రాక్ట్ చేయడానికి, రాజకీయ నాయకుల్ని అట్రాక్ట్ చేయడానికి ఈ మహాకూటాలు, మహాసభలు జరుగుతున్నాయి అని చెప్పి వీడు మాట్లాడుతున్నాడు. వీడికి మైండ్ ఉందో లేదో నాకేం అర్థం కావట్లేదండి. నేను చెప్తా ఉన్నాను, వీటిని ఖచ్చితంగా మన తండ్రి సన్నిధి సంఘ బిడ్డలందరూ కూడా కలిసి వీడిని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్, హైదరాబాదు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి బాధ్యత మనం తీసుకోవాలి. ఎందుకంటే వీడు ఇలాగే కొనసాగితే ఏ లారీ కిందో, ఏ రైలు కిందో పడి చస్తాడు వీడు. కనీసం ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్ళి కరెంట్ అన్న పెట్టిస్తే కొద్ది రోజులు కోమాలోనో లేదంటే ఎట్టో కట్ట జీవోత్సవంగా పడి ఉంటాడు వాడు. కనీసం అలాగన్నా బ్రతకనిద్దాం వీడిని. ఇలాగుంటే ఏదో ఒక రోజు వాడి ఉరేసుకొని చేస్తాడు. ఇస్కరియోతు యూదాలాగా చేసిన పాపానికి పశ్చాత్తాపం, అతి పశ్చాత్తాపంలోనికి వెళ్ళి ఉరేసుకొని చచ్చేటువంటి పరిస్థితికి వీడు వస్తాడేమో, ఈ జాంగిల్ జాన్ పాల్ గాడు. చూద్దాం మనం. రాజకీయ నాయకులను అట్రాక్ట్ చేయడానికి, రాజకీయ నాయకుల్ని అట్రాక్ట్ చేయడానికంట. ఎందుకు అట్రాక్ట్ చేయాలంటే, మామూలుగా మనం చూసినప్పుడు ఒక్క ఓటుకి చూడండి, ఓటు టైంలో 500 లేకపోతే 1000 రూపాయలు, లేకపోతే డిమాండ్ బట్టి 10,000 కూడా ఇస్తారు. ఓకే, ఇది ఓటుకి ఇచ్చేటువంటిది. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, సినిమాల్లో చెప్తారు, రియల్గా కాదు. ఓకే, మనం సినిమాలో చూస్తూ ఉంటామే, ఇప్పుడు ఉంటామే, ఇది ఇస్తారు కదా. ఇప్పుడు ఈ చిలక దగ్గర ఎంతమంది వీడేం మాట్లాడుతున్నాడు ఇంకా మనం చూద్దాం. ఉంటాయి, నాకు తెలిసి ఒక 50,000 అనుకుందాం. ఓకే, 50,000 చిలకలు ఉంటాయి. వేయండి, 50,000 ఉంటుంది, వేయండి. ఇది అక్కడ కూర్చున్న చిలకలు ఇవన్నీ. ఇక సబ్స్క్రైబ్ చేసుకుని ఎంతమంది ఉంటారు? కొన్ని లక్షల మంది ఉంటారు. కాబట్టి ఏంటంటే, ఇంత బలం ఉంది మా దగ్గర, ఇంత బలం ఉంది కాబట్టి మాకేమి ఇస్తావు అని రాజకీయ నాయకులు డిమాండ్ చేయడానికి, బలాన్ని చూపించుకోవడానికి పెట్టేదే మహాకూటములు, లేకపోతే మిగిలినటువంటి క్రైస్తవ మహాసభలు. అంతకు మించి ఇంకేం జరగట్లేదు. ఇది పచ్చి నిజం. మీరు ఏమంటారు, దీన్ని డైజెస్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా, నమ్మినా నమ్మకపోయినా పచ్చి నిజం ఏంటంటే ఇదే. ప్రభునందు ప్రియులరా, వింటున్నారు కదా, ఈ మహాకూటాలు లేక క్రైస్తవ సభలు ఏవి జరిగినా కానీ మా దగ్గర ఎంత ఓటింగ్ బ్యాంకింగ్ ఉంది అని డిమాండ్ చేసి డబ్బులు గుంజుకునేదానికే ఈ మహాకూటాలు లేక క్రైస్తవ సభలు ఏర్పాటు చేస్తారు అని ఈ జాంగిల్ జాన్ పాల్ గాడు చెబుతా ఉన్నాడు. అది మనం వినాలి. ఇదంతా పచ్చి నిజం అంట. వీడు నిజంగా ఒక బ్రోకర్ గాడు అనేది మనకు అర్థమవుతుంది. వీడు ఒక బ్రోకర్. అలాగా అటు క్రైస్తవుల మధ్య, హైందవుల మధ్య గొడవలు రేపుతూ ఉన్నటువంటి ఒక మతోన్మాద బ్రోకర్ ఈ జాంగిల్ జాన్ పాల్. ఎంత విషం 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 కక్కుతున్నాడో ప్రభునందు ప్రియులారా. చూడండి, వీడికి మనం గడ్డి పెట్టాలి. వీడు కనపడితే పిచ్చి కుక్కని కొట్టినట్టు మనం కొడితేనే కానీ వీడు మాటెండవు. చిలకలూరిపేట షాలేమన్న అంటాడు వీడు, చిలక అంట. తండ్రి సన్నిధికి వచ్చే చిలకలంట 50,000 మంది చిలకలంట. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న చిలకలంట 10 లక్షల్లో ఉన్న చిలకలు ఉన్నాయి అని చెప్పి వీడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ వీడియో వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దయచేసి ఆ జాంగిల్ జాన్ పాల్ చెప్పేటువంటి ఆ మాటలు ఏవి కూడా నమ్మొద్దు. అతడు ఒక మైండ్ పోయినటువంటి, దురాత్మ పట్టినటువంటి దుర్బోధకుడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీ మనస్కరించండి. దేవుడు మీ అందరికీ తోడేయండి, మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.